ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు నవంబర్ 4వ తేదీ వరకు కూడా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. జూన్ 18వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కూడా శని వక్రించి సంచారం చేశాడు. ఆ శని వక్రించి సంచారం చేసి నవంబర్ 4వ తేదీ నుంచి ఆయన వక్ర త్యాగం పొందాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటిగా సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే చాలామంది కుంభరాశి వాళ్ళు ఇంకా మాకు పరిస్థితులు అనుకూలంగా లేదు, ఇంకా మాకు పరిస్థితులు మాకు మారలేదని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. అయితే శని భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రయాణం చేయడానికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. ఆయన నడక కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి నుంచి కూడా మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం జన్మరాశిలో అక్కడ శని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి అంటే అక్కడ రాశ్యాధిపతే శని అయ్యాడు. ఈ రాశ్యాధిపతి శని కావటం జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి వాళ్ళ పనుల్లో ఎంతో కొంత ఒత్తిడి అయితే ఉంటుంది. కాకపోతే ఫలితాలు మాత్రం చాలా వరకు సానుకూలంగానే ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు. ఈ రాహు యొక్క సంచారం అనేది మీనరాశిలో జరుగుతుంది. కాబట్టి అలాగే గుడి యొక్క దృష్టి కూడా ఆ మీనరాశి మీద పడింది. కాబట్టి గురుడు వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వక్రంలో ఉన్న గుడి యొక్క దృష్టి ఈ మీనరాశి మీద పడటం, అలాగే రాహు కూడా మీనరాశిలో ఉండటం, ఇలాంటి కారణాల వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా వాళ్ళు పుంజుకుంటారు, ఆర్థికంగా వాళ్ళకి ఉన్నతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర మీ యొక్క దీర్ఘకాలిక సమస్యల విషయంలో కానీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రధానంగా కూడా మరి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి మరి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని కాలం అంతా కూడా మనం కష్టాలనే ఎదుర్కోవాలా, బాధల్ని ఎదుర్కోవాలా, లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాలా, మనకి ఏలినాటి శని నుంచి ఇంకా విముక్తి లభించదా అనే ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నారు, ఒక రకమైన ఆందోళన ఉన్నారు, ఒక రకమైన భయంతో ఆ కుంభరాశికి చెందిన జాతకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ ఏలినాటి శని ఎప్పుడూ కూడా ఆయన ప్రథమార్థంలో మీకు విపరీతమైన కష్టాలు పెడుతూ ఉంటే ద్వితీయార్థంలో ఖచ్చితంగా కూడా మీకు వెళ్ళిపోయేటప్పుడు, ద్వితీయార్థం అంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి మంచి చేసి మీకు వెళ్ళిపోతాడు, మేలు చేసి వెళ్ళిపోతాడు, మీకు ఏదైనా శుభ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఇప్పుడు బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడా ఆ బాధలకి ఆయన ఒక రిలీఫ్ కలిగించేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. కుంభరాశి వాళ్ళకి అందరూ కూడా మీకు ఈ కష్టాలు తాత్కాలికమైనవే మీరు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కష్టాలు అనేవి తాత్కాలికమే. ఇప్పుడు మీరు విపరీతంగా బాధలు పడుతున్నారంటే రాబోయే రోజుల్లో చాలా వరకు సుఖవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. శని భగవానుడు ఏదో ఒక రకమైన మీకు మేలు చేసి వెళ్ళిపోతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ కుంభరాశికి చెందిన జాతకులే కాదు, ఏ రాశికి చెందిన జాతకులకైనా సరే ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏలినాటి శని కాలంలో
వివాహం కాని వారికి వివాహం కలిగిస్తాడు. వివాహం జరుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. ఏలినాటి శనిలోనే వివాహ యోగం కలుగుతుంది చాలామందికి. అంటే ఆయనకి జీవితంలో సెటిల్ చేస్తాడు శని భగవానుడు ఈ ఈ ఏలినాటి శని జరుగుతున్న కాలంలో. అలాగే ఈ శని భగవానుడు మీకు గృహ నిర్మాణాలకు కూడా ఆయన కారకుడు అవుతాడు. అంటే పాత గృహాలను కొనటం, పాత ఇళ్ళను కొనటం, పాత ఇళ్ళు కొని మీరు దాన్ని రీమోడలింగ్ చేసుకోవటం, అలాగే గృహ నిర్మాణాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ శని భగవానుడు ఏలినాటి శనిలో కల్పిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిమ్మల్ని జీవితంలో సెటిల్ చేస్తాడు ఆయన. ఏదో ఒక విధంగా మిమ్మల్ని సెటిల్ చేస్తాడు. అయితే ఉద్యోగంలో సెటిల్ చేస్తాడు, ఆర్థికంగా సెటిల్ చేస్తాడు, ఏదో ఒక రకంగా మిమ్మల్ని సెటిల్ చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏలినాటి శని మనకు అన్నీ మంచి చేసేస్తున్నాడని మీరు చెప్పారు కదా, మరి మేము హ్యాపీగా తన్ని పెట్టుకుని పడుకోవచ్చు, కష్టపడకుండా హ్యాపీగా మనం భోజనం చేసి పడుకోవచ్చు అంటే ఇక్కడ కుదరదు. శని భగవానుడు ఎప్పుడు కూడా కర్మకారకుడు. శని భగవానుడు ఎప్పటికీ కూడా ఆయనకి కష్టపడి పని చేయాలి. శని భగవానుడికి ఎప్పుడు కూడా ఒళ్ళొంచి కష్టపడి చెమటోడ్చి కష్టపడి పని చేయాలి. అలాంటి వారికే, ఎందుకంటే ఆయన కారకత్వాలే అయ్యి విపరీతంగా కష్టపడటం. అందువల్ల కుంభరాశి వారు కూడా అలాంటి కుంభరాశి ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళు, కుంభరాశి వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి, ధర్మబద్ధంగా పనిచేయాలి, నీతిబద్ధంగా పనిచేయాలి, అలాగే నిబద్ధతతో పనిచేయాలి. అలా పనిచేసినప్పుడే ఆ శని భగవానుడు మీకు సంపూర్ణమైన ఫలితాలను ఇస్తాడు, శుభకరమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని, ఆ కష్టానికి తగ్గ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈయన కష్టపడటంతో పాటు ఏలినాటి శని ఉంది కాబట్టి, మీకు జన్మరాశిలోనే శని కాబట్టి, రాశ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడా అంటే ఖచ్చితంగా పెడతాడు, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎప్పుడు కూడా ధర్మబద్ధుడే. న్యాయం, నీతి, న్యాయం, ధర్మం ఆయన ప్రధానమైన గుణాలు. అంటే నీతికి, న్యాయానికి, ధర్మానికి, నైతిక విలువలకి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు నీతిగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవనం సాగించాలి, క్రమశిక్షణావంతంగా జీవనం సాగించాలి, క్రమశిక్షణతో ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ఇతరులకి హాని కలిగించకుండా ఉండాలి, ఇతరులకి సేవ చేసే విధంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే శని భగవానుడు మీకు అనుగ్రహ వర్షం కురిపిస్తాడనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రకమైన మిమ్మల్ని టెన్షన్ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, కష్టాలను కలిగిస్తాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మిమ్మల్ని మార్చడానికే, మీ తప్పులు మీరు తెలుసుకోవడానికే, మీరు పశ్చాత్తాపడి మీ యొక్క తప్పుల్ని మీరు గ్రహించి రుజుమార్గంలోకి వెళ్ళడానికే, రుజుమార్గంలో నడవడానికే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎప్పుడూ కూడా, కుంభరాశికి చెందిన జాతకులే కాదు ఎవరైనా సరే, ఏలినాటి శని జరుగుతుందో ఆ శనిగాడి నెత్తి మీద కూర్చున్నాడని మీరు చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అలాంటి పదజాలాన్ని ఎప్పుడు కూడా మీరు వాడకూడదు. ఎప్పుడు కూడా శనికి స్తోత్ర ప్రియుడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన స్తోత్రాన్ని పఠిస్తుంటే ఆయన సంతృప్తి చెందుతాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైత్రం అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా మీరు చదువుకుంటూ ఉండండి, ఎప్పుడూ కూడా పఠనం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు అనుగ్రహం వర్షం కురిపిస్తాడు. అలాగే ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించండి, ఒళ్ళంచి కష్టపడి పనిచేయండి. ఖచ్చితంగా మీకు శని అనుగ్రహ వర్షం కురిపిస్తాడు. అలాగే ఆ మంత్రాన్ని కనుక మీరు చదవలేకపోతే ఓం సం శనైశ్చరాయ నమః అని అనుకోండి. ఓం సం శనైశ్చరాయ నమః, ఓం సం శనైశ్చరాయ నమః, ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అలాగే శని భగవానుడు ఏలినాటి శని యొక్క ప్రభావం
అది తగ్గడానికి ఖచ్చితంగా గురువు యొక్క ఆశీస్సులు కూడా సంపూర్ణంగా మనకి బాగా పనిచేస్తాయి. గురువు యొక్క ఆరాధన కూడా మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా గురు ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి. రోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. గురు జపం చేయండి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తనమామ బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి. ఖచ్చితంగా గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. గురువుల యొక్క మంత్రాల గురుదేవుల యొక్క ఆలయాలను మీరు సందర్శిస్తూ ఉండటం వల్ల ఆ గురు బలం మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే అందరికీ కూడా చేతనైన సహాయం చేయండి. మీకు ఉన్నంతలో చేతనైన సహాయం చేయండి. ఖచ్చితంగా మేలు పలుకుతుందన్న విషయాన్ని గమనించాలి. వీటన్నిటికీ తోడు ఖచ్చితంగా కూడా మనకి శని భగవానుడు ఎప్పుడు కూడా పూర్వ కర్మలను అనుసరించే మనకు ఫలితాలను ఇస్తాడు. గతంలో మనం చేసిన తప్పులు, గతంలో మనం చేసిన పాపాలు, గతంలో మనం చేసిన పుణ్యాలు, గతంలో మనం చేసిన మంచి పనులు, వీటి వల్లే మరి శని భగవానుడు మనకి కష్టాలను కలిగించడం కానీ సుఖాలను కానీ ఇవ్వటం కానీ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచి అయినా సరే గతంలో చేసినది మర్చిపోండి. గతం గదహ అనేది గతం విషయాలు మర్చిపోయి గతం విషయాలను వదిలేసి ప్రస్తుత విషయాలను మీరు పట్టించుకుని ప్రస్తుతం మాత్రం ఇక్కడి నుంచి కూడా మీరు క్రమశిక్షణావంతంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఒళ్ళొంచి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఏలినాటి శని అయినప్పటికీ కూడా మీరు ఆ శని యొక్క తీవ్రతను తట్టుకునే శక్తి సామర్థ్యాన్ని శని భగవానుడు మీకు ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఏలినాటి శని అయినంత మాత్రానే కుంభరాశికి చెందిన జాతకులు భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా మేలు చేసి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని సెటిల్ చేసి వెళ్తాడు. అందులో ఏం డౌట్ లేదు. ఆయన మంచిగా చేసి వెళ్ళిపోతాడు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.